అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వారికి మైకిల్ ప్రెస్ మీట్‌కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వాగతం కూడా చెప్పేస్తున్నాం. అండ్ 3 ఫిబ్రవరికి మిమ్మల్ని అందరినీ ఒక డిఫరెంట్ జోనరా ఫిల్మ్‌లోకి తీసుకెళ్తుంది అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ఆల్రెడీ చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత పక్కా సూపర్ హిట్ అని అర్థమైపోయింది. అండ్ అమేజింగ్ కంటెంట్‌తో మైకెల్ మన ముందుకొస్తుంది. అండ్ ఇది ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇందులో కనిపించేవాళ్ళు. అండ్ అఫ్కోర్స్ సందీప్ కిషన్ గారు ఆల్వేస్ డిఫరెంట్ కన్సెప్ట్ని చూస్ చేసుకుంటూ ఉంటారు, మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు. అండ్ దిస్ టైం విజయ్ సేతుపతి కూడా తోడయ్యారు. అండ్ దాంతోపాటు మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలిసిందే మనందరికీ. సో శ్రీ వెంకటేశ్వర సినిమా అండ్ ఆ బ్యానర్, అలాగే కరెన్సీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. మరి దీన్ని సమర్పిస్తున్నారు సోనాలి నారంగ్. సో వీళ్ళందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి నేనైతే. ప్రొడ్యూసర్స్, అమేజింగ్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. అండ్ మంచి సబ్జెక్ట్ని ఇద్దాం అని ఒక ప్యాషన్తో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు. అందులో భరత్ చౌదరి గారు ఒకరు అండ్ పుష్కర్ రామ్మోహన్ రావు గారు మరొకరు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, డైరెక్ట్గా నేను కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను మీకు. ఎందుకంటే థర్డ్కి ఏం జరగబోతుంది థియేటర్లోనే అర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన అసలు. సో మేబీ తెలుగు కొంచెం మాట్లాడడం కష్టమైనా తెలుగు ప్రేక్షకుల్ని సినిమాతో అలరించడం మాత్రం ఆయనకి చాలా ఈజీ. అందుకే మైకేల్ చిత్రంతో ఆయన తెలుగులో కూడా అడుగు పెడుతున్నారు. అండ్ తమిళ్లో సూపర్ సక్సెస్లు అందుకొని ఇప్పుడు 5 భాషల్లో మైకేల్ అన్న చిత్రాన్ని అందిస్తున్నారు. రంజిత్ పేరులో ఉన్న రన్ ఏదైతే ఉందో సినిమా కూడా అలానే పరిగెడుతుంది. అండ్ టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది థర్డ్కి విట్నెస్ చేయబోతున్నాం ఒక అమేజింగ్ సినిమాని అని చెప్పి. అండ్ అంతేకాకుండా ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతో లెజెండరీ యాక్టర్స్, సినిమా పట్ల, క్యారెక్టర్ పట్ల ఎంతో అవగాహన అండ్ ఒక మంచి కథ అయితేనే చేద్దాం అని డిసైడ్ అయి కూర్చున్న యాక్టర్స్ అనమాట వాళ్ళు ఉన్నారు అంటే మనకు అర్థమైపోతుంది ఇది పక్కా పైసా వసూలు సినిమా అని. మరి మీరు కూడా ఒక డిఫరెంట్ టోన్లో ఉన్న ఒక డిఫరెంట్ జోన్రాతో మన ముందుకు వస్తున్న సినిమాని చూడడానికి రెడీ అయిపోండి. 3 ఫిబ్రవరి మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్స్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. భరత్ చౌదరి గారు ఐ రిక్వెస్ట్ కూర్చోవలసిందిగా, అండ్ పుష్కర్ రామ్మోహన్ రావు గారిని అండ్ రంజిత్ జేకోడి గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. యా సార్ ప్లీజ్. అండ్ శామ్ సియర్స్, ఆయన అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్పెషల్లీ ఇందులో ఆర్ఆర్ అయితే మామూలుగా లేదు. ఎక్కువగా ఇందులో ఆడవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అంటే మనం చెప్తూ ఉంటాం కదా ప్రతి మంచి విషయానికి అలాగే ఎన్నో యుద్ధాలకు కూడా కారణమయ్యారని. మరి మైకేల్ ఇలా కనిపించడానికి, గ్రే షేడ్ కనిపించడానికి రీజన్ ఎవరు ఏంటి అనేది 3 ఫెబ్కి మనం చూడాలి. బట్ ఏదేమైనా దీని నుంచి రిలీజ్ అయిన పాట అద్భుతంగా ముందుకు వెళుతూ ఉండింది. అండ్ ఇదిగోండి ఈయనని మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో చిత్రాల్లో చూసాము. సో వరుణ్ సందేశ్ గారు ప్లీజ్. ఆయన కొత్త సందేశం ఇస్తున్నారు ఈసారి. సో సరికొత్తగా కనిపిస్తున్నారు. అమేజింగ్ లుక్లో కనిపించడం జరిగింది. ఎన్నో చిత్రాల్లో హీరోగా మనం చూసాము. బట్ దిస్ టైం కొంచెం ట్రెండ్ మార్చారు, సరికొత్తగా కనిపిస్తూ మన ముందుకు వచ్చారు. ఇప్పుడే మీరు మిస్ అయ్యారు నేను కంగ్రాచులేట్ చేస్తే. వరుణ్జీ ఓకే హాయ్ చెప్పడంలో బిజీ ఉన్నారు అక్కడ. అఫ్కోర్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ వైపు నుంచి మీకు. అండ్ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి ఈ రోల్లో మీరు వచ్చినప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటారు ఇది కదా 3 ఫెబ్కి సక్సెస్ అందుకోబోతున్నామని. ఎనీహౌ సో క్వశ్చన్స్ అన్నీ వాళ్ళ వైపు నుంచి, ఇవాళ నా వైపు నుంచి కాదు. బట్ అమేజింగ్గా కనిపిస్తున్నారు. ఇలా కూడా వరుణ్ కనిపిస్తారా అనేటట్టు రంజిత్ చూపించడం జరిగింది. అండ్ ఇంకా సరికొత్తగా ఎవరెవరు కనిపిస్తారు అనేది మనం 3 వరకు ఆగి చూడాల్సిందే. అండ్ దివ్యాంశ ఇక్కడ ఉన్నారా? ఐ రిక్వెస్ట్ దివ్యాంశ దేర్, తన్ని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో నేను ఆల్రెడీ ఒక కామన్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. అంటే బిర్యానీ ఎలా ఉంటుందో ఆ స్మెల్తో తెలుస్తూ ఉంటుంది కదా, అలానే ఈ సినిమా ఎలా ఉండబోతుందో సో మనకి టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. అండ్ హియర్ మైకేల్, సందీప్ కిషన్. సో నాకు తెలిసి ఈ మైకేల్ని మనం చూసిన తర్వాత ఇంటికి తీసుకెళ్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఒక మంచి ఫిలిం చూసినప్పుడు డెఫినెట్గా అది క్యారీ అవుతూనే ఉంటుంది ఆ రోజంతా కూడా. అండ్ ఎస్ మైకేల్ అలాంటి సినిమా. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మాట్లాడడానికి మైకి చేద్దాము. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ రంజిత్ గారికి ఇద్దామా, డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా లేకపోతే
యా సో జస్ట్ Welcome everyone. Thanks for coming. And this is my first movie in Telugu. I did 3 movies in Tamil. ఒక్క నిమిషం వెనకాల కాస్త సైలెన్స్. అందరూ కొంచెం పర్లేదు నో ప్రాబ్లం 2 minutes అయినా పర్లేదు. అందరూ సెటిల్ అయ్యాక స్టార్ట్ చేద్దాం. అంటే నాకే అర్థం కావట్లేదు అని ఏమంటున్నారు. అదే కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసేస్తుంది ఇక్కడ స్పీచెస్ని. అంటే 1 సెకండ్ గ్యాప్ ఇవ్వరు. నేను ఏదో 2 సెకండ్లు గ్యాప్ ఇవ్వగానే అమ్మ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, అదేంటో అర్థం కాదు అసలు. చూసారా మళ్ళీ చెప్పానా. ఓకేనా స్టార్ట్ చేద్దాం. ఓకే దివ్యాంశ హియర్. అన్నా ఓకే అన్నా ప్లీజ్ అన్నా అంటే పలువేరు భాషలు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకే అన్నా మీరందరూ రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. కూల్ బ్రో. ఎస్ ఓ ఇప్పటివరకు దివ్యాంశ కోసం ఆగారా మీరు? ఓకే. Hi everyone. Thanks for coming. I am Ranjit Jayagudi, director of this movie. This is my first film in Telugu. I did 3 movies in Tamil. I request you that I understand Telugu, but speaking part is very difficult, so I will reply in English. So bear with that. Thank you. నో ప్రాబ్లం సార్. సో మాకు మీ సినిమా అర్థమైపోయింది అండ్ మీ స్పీచ్ కూడా అర్థమైపోతుంది డెఫినెట్గా. అండ్ మీరు ఇచ్చిన టీజర్ ట్రైలర్ సినిమా 3rd ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా చేస్తుంది. అండ్ పుష్కర్ రామ్మోహన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మార్నింగ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మెనీ దిస్ ఫిలిం ఐ థింక్ అవర్ 6th ఫిలిం లాస్ట్ 2-3 yearsలో మేము తీస్తున్నాము విత్ భరత్ చౌదరి గారితోని. ఇట్స్ ఎ రియలీ లవ్లీ ఫిలిం. వెన్ రంజిత్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ద వెరీ ఫస్ట్ యాజ్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ సెడ్ ఎస్ వీఆర్ మేకింగ్ దిస్ ఫిలిం. బట్ అల్టిమేట్లీ మేము భరత్ గారు కలిసి చేస్తున్నాం ఈ ఫిలిం. సందీప్ గారు చాలా రియలీ హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ హీ has shown so much interest not only in the film, everywhere in the publicity also. Is really getting involved and seeing in which way we can do this film better ani work chestunaru, and I'm very happy about that. See, because if they are getting involved, it is their what enta interest ga vallu idi chestunnaro anadi maaku andarki meeku andarki telustundi ఈ film once you see the film, and really he has worked very hard. And Ranjit gar, thank you, you have made a good film andi. And Varun, you are really done very well with us. We have done a film వారితో ఇంతకు ముందు కూడా ఒక హీరోగా ఒక సినిమా చేసినాము, and the heroine is very cute and all that. Thank you for that, giving such a good cooperation and all that. Thank you Bharat garu. We had a good time with this, and any questions from your side we'll be answering it. థ్యాంక్ యూ. అండ్ భరత్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మార్నింగ్ అండి అందరికీ. ఈ సినిమాతో నేనే రాజు నే మంత్రి తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఈ సినిమాకి ఆ సినిమా తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా అండి. ప్రొడక్షన్లో రన్నింగ్లో కూడా ఎంజాయ్ చేస్తూ చాలా హోమ్లీగా అందరితో సరదాగా రామారావు సార్తో సునీల్ గారితో హ్యాపీగా హీరో గారు ఎంత కష్టపడ్డారో మీరు సినిమా చూశారు. అట్లాగే డైరెక్టర్ గారు, అలాగే విజయ్ సేతుపతి గారు, గౌతమ్ లెజెండ్స్ వాళ్ళతో చేయడం, దివ్యాంశ గారు, వరుణ్ సందేశ్ గారు, వరలక్ష్మి గారు, అయ్యప్ప గారు, అనసూయ గారు, ఇలాంటి వాళ్ళందరితో హ్యాపీగా ఇంత భారీ చిత్రాన్ని చాలా ఈజీ అంటే ఎట్లా చెప్తున్నానంటే అండి, మీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచే బజ్ స్టార్ట్ అయింది. బిజినెస్ బజ్ కూడా. సో మాకు ప్రెషర్ కూడా లేదు, బిజినెస్ ప్రెషర్ కూడా లేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాకి రాను క్రేజ్ పెరుగుకుంటూ వచ్చింది. ఒక్కొక్క లెజెండ్ ఆర్టిస్ట్ పెరుగుతూ ఉండడం, సినిమా క్రేజ్ పెరగడం, చాలా హ్యాపీగా మేము హెల్తీ వాతావరణంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసామండి. అలాగే టీజరు ట్రైలర్ కూడా చూశారు. సినిమా ఎలా వస్తుందో కూడా ఒక ఐడియా వచ్చేసింది ఆడియన్స్ కూడా ఈ రోజుల్లో. సో వెరీ కంఫర్టబుల్గా వెళ్తున్నాం. సక్సెస్ కొడతాం. సక్సెస్ తర్వాత మళ్ళీ మాట్లాడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే హీరో గారి గురించి చెప్పాలండి. హీరో గారికి సినిమా తప్ప వేరే తప్పనుండదండి. మీ అందరికీ కూడా తెలిసిందే. సినిమా కష్టపడతాం. జనరల్ హీరో గారు అని సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోతుంటారు, జనరల్ కనుక్కుంటుంటారు. ఈయన పబ్లిసిటీ దగ్గర నుండి థియేటర్స్ వరకు ప్రమోషన్స్, సోషల్ మీడియా ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ట్రైలర్స్ ఎట్లా, టీజర్ ఎలా వస్తుంది, ఎలా రీచ్ అవుతుంది కానీ అవగాహన ఉండి టైం స్పెండ్ చేసి
అదే తప్పనున్న వ్యక్తి అండి. అలాంటి హీరోతో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే సునీల్ గారితో, రామ్మోహన్ రావు గారితో మళ్ళీ సినిమాలు చేయాలని హ్యాపీగా కోరుకుంటున్నాను వాళ్ళ రిలేషన్తో. అలాగే రంజిత్ గారితో హ్యాపీగా, రంజిత్ గారి గురించి చెప్పాలి. సినిమా స్టార్ట్ చేసే దగ్గర నుంచి తనకు 24 అవర్స్, తను ఎక్కడ చెన్నై నుంచి వచ్చారు, ఇక్కడున్న 24 అవర్స్ అదే తపన. మ్యాక్సిమం ఎప్పుడు చూసినా అదే తప్పలతో సినిమా తప్ప వేరే ధ్యాస ఉండదు. ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఏదో ఇంక వేరే సినిమా చూడడానికి వెళ్తాడు అంతే. ఇంకా ఎక్కడ బయటికి రెస్టారెంట్ కానీ బయటికి వెళ్దామన్నా రాడు. మొత్తం అదే తపంతో ఉండే అతను. తనతో ఇంకో సినిమా కూడా చేస్తున్నాం, దానికి కూడా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు. అండ్ వరుణ్ సందేశ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. న్యూ అవతార్లో కనిపిస్తున్నారు ఈ సినిమాలో. హలో అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో మైకేల్ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ ప్లే చేసేందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వండర్ఫుల్ టీమ్, మా డైరెక్టర్ రంజిత్ గారి నుంచి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఇంత మునుపు బ్రహ్మిగాడి కథ అని ఒక సినిమా చేశాము. సో సార్తో ఆల్రెడీ సినిమా చేశాను. అండ్ ఫస్ట్ టైం భరత్ చౌదరి గారి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్, యూనో, he gave his blood, sweat and tears for this movie, and I really hope that this movie works out big time for you, brother. God bless you. And ee cinema nijanga chepna Sandeep kosam 110% ee cinema manaspurtiga hit avvalani nenu korukuntunnan. I hope that with this film he will next league geltadani nenu chaala confident ga unna. Feb 3rd meer kuda chusin tarvata mee andariki kuda ardham avutundi. And Divyansha kuda trailer lo edaithe chusamo, she did a fantastic job. And అలాగే ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ ప్లేడ్ దేర్ రోల్ టు ద టీ. అండ్ ఐ హోప్ దట్ Feb 3rd మీరు అందరూ చూసి ఈ సినిమాని చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. మీ కోరికతో పాటు ప్రేక్షకులు కూడా మంచి సినిమా చూడాలని కోరుకుంటున్నారు. అది మైకేల్. ఖచ్చితంగా మీ కోరిక, వాళ్ళ కోరిక నెరవేరుతుంది 3rd Febకి. అండ్ దివ్యాంశ విల్ స్పీక్ నౌ. Hello. Michael is releasing on the 3rd, and all of us have worked really, really hard for this film, especially Ranjit sir, Sandeep. It's been, for both of them, I can say that it's been physically exhausting, it's been mentally draining, it's been a journey. Yet, I mean, the product that we've come out with, I hope you all like it and appreciate it. And I just want to thank Ranjit sir for his patience throughout the film, Sandeep for his guidance, his Telugu tutoring, and Varun sir, I have not said this enough, but your swag as this mad prince is absolutely amazing, and I can't wait to watch you on screen, really. And our producers, thank you so much. Releasing on the 3rd. Please watch it, and I hope you all like it. థ్యాంక్ యూ. ఇప్పుడు సందీప్ కిషన్ గారు మాట్లాడతారు. నేను మైక్ ఫాస్ట్గా తీసుకుంటున్నానండి. నేను కూడా నా లైన్ కట్ చేస్తాను. అంటే ఫస్ట్ రిక్వెస్ట్, కొంచెం ఏసీ తగ్గిస్తారా? బాగా చల్లగా ఉంది కదా, చాలా చల్లగా ఉంది. నా వల్ల అట్లా వచ్చారు, అందరూ ఒప్పుకుంటున్నారు ప్లీజ్. అండ్ ఈ సినిమాకి ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఇంటరాక్టివ్ ప్రెస్ మీట్. ఇంటరాక్టివ్ ప్రెస్ మీట్ని ఎందుకు అనుకున్నామంటే అందరూ ఒకే చోట ఉన్నప్పుడు మీరు అందరూ ప్రశ్నలు అడిగితే ఆన్సర్లకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇచ్చినట్టు కాకుండా అని. అండ్ ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ ఓవరాల్. ఈ సినిమా యాక్చువల్లీ చాలా వెరీ స్పెషల్ అండ్ అంబిషియస్ ఫిల్మ్. అంటే మనకి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఎన్ని స్పెషల్ అండ్ అంబిషియస్ ఫిల్మ్స్ వచ్చినా కూడా బెస్ట్ ప్రోత్సాహం ఇక్కడే వస్తుంది. సో ఒక చిన్న అటెంప్ట్ మా తరపు నుంచి. అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది పెద్ద యాక్టర్స్, సేదు అన్న, వరు, అనసూయ, వరుణ్, దివ్యాంశ, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, అయ్యప్ప శర్మ గారు, ఇంతమంది కలిసి వచ్చారు. అందరూ కథని, రంజిత్ని భయంకరంగా నమ్మారు. నేను భయంకరంగా రంజిత్ని నమ్మాను. ఐ థింక్ ద టీజర్ అండ్ ద ట్రైలర్ ప్రూఫ్ ఆఫ్ ఎందుకు మేమందరూ ఈ వ్యక్తిని ఇంత నమ్మేమని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ప్రొడ్యూసర్స్ భరత్ చౌదరి గారు, ఇంక్రెడిబ్లీ స్వీట్ మ్యాన్ అండి. నేను మా డాడీ రోజు అలా కొట్టుకుంటాము, నాకు ఆయనకి కాన్వర్జేషన్స్ అలాగే ఉంటాయి, అంత ప్రేమ ఉంటుంది. అండ్ రామ్మోహన్ గారు అండ్ సునీల్ గారు, సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. ఎందుకంటే ఇప్పుడు భరత్ చౌదరి గారికి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ అండ్ వైబ్ ఒకటి, వైల్ సునీల్ గారితో ఒక రిలేషన్షిప్ అండ్ వైబ్, వైల్ నాకు రామ్మోహన్ గారికి దిస్ ఫిల్మ్ బిల్ట్ వాట్ ఎవర్ రిలేషన్షిప్ వీ హ్యాడ్. అండ్ ఈ ప్రాసెస్లో ఐ థింక్ ఐవ్ రియలీ డిస్కవర్డ్ అ బ్యూటిఫుల్ వర్షన్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ భరత్ గారు, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ దిస్ బిగ్. అంటే ఇంత పెద్దగా ఒక్కొక్క టైంకి అయ్యిందంటే అనుకున్న స్టార్ట్ చేసిన విధానానికి ఫైనల్గా సినిమా ఎండ్ అయ్యే విధానానికి చాలా తేడాలు ఉంటాయి కదండి. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి చిన్న టెన్షన్ ఉంటుంది. లక్కీ ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చినాయి, కుదిరినాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ ద యూనివర్స్ కమింగ్ టుగెదర్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ అవుట్ దేర్ అండ్ డూ జస్టిస్ టు ఇట్. సో ఇది బేసిక్లీ ఇంటరాక్టివ్ క్వశ్చన్, సో ప్లీజ్ ఆస్క్ మీ.
థ్యాంక్ యూ Yes. అండి. ఓకే, మీరు మీ ప్రశ్నలు సంధించవచ్చు. యా, ప్రశ్నలు సంధించవచ్చా? సగం తెలుగు నేను నేర్చుకునేది మీ దగ్గరే నేర్చుకుంటున్నా తెలుసా ఈ మధ్య. నేను ఇంత మంచి తెలుగు మాట్లాడు, నేనంటే మీకు మంచి ఎందుకంత తెలుగు అని ప్రేమ? చెప్పలా, కొత్త కొత్త పదాలు. సందీప్ గారు, అంటే ఈ సినిమాకి ఒక ఫస్ట్ నేను వినిపించట్లా, 1 సెకండ్, సారీ అండి. ఆ, ఓకే, రెడీ. యా, సారీ అండి. ఇంప్రెసివ్ ట్రైలర్ సార్, చాలా థ్యాంక్ యూ అండి. బాగుంది. కంప్లీట్లీ క్రెడిట్ టు హిమ్, రంజితే కంప్లీట్లీ. మీరు కొత్తగా కనిపించారు, అంటే బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ కనిపించింది. మిమ్మల్ని మేము స్టార్టింగ్ మూవీ నుంచి చూస్తున్నాము, మాకే కొత్తగా అనిపించారు. ఆ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? లవ్ ఫర్ మై జాబ్ అండి. ఇట్ ఈస్ మై జాబ్ కదా. ఐ ఫెల్ట్ ఎట్ ఎవ్రీ పాయింట్ మేకింగ్ అస్ మనం బెటర్ అవ్వడం అనేది ఈ పనిలో ఏ పనిలో అయినా సరే మనం టైం టు టైం బెటర్ అవ్వాలి. సో ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు అప్ మై గేమ్ అ లిటిల్. దానికి తగినట్టు నాకు బాగా ఒక తిక్క డైరెక్టర్ దొరికారు. సో ఒక టీమ్గానే వాళ్ళంతా పరిగెడుతుంటే మనకి ఆటోమేటిక్లీ ఒక ఇన్స్పైరింగ్ మూమెంట్లో ఉంటాం, మనకే తెలియకుండా ఒక పని చేస్తుంటాం. అండ్ ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ గ్లాడ్. ఇప్పుడు మీరు అడిగిన మాట కోసమే ఈ ప్రయత్నం. సో ఐఎమ్ గ్లాడ్. అంటే సినిమా బై సినిమా మీకు రిలీజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు రీలాంచ్ అనిపించలేదు, కానీ ఈ సినిమా మీకు రీలాంచ్లా అనిపిస్తుంది. ఐఎమ్ గ్లాడ్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా లాస్ట్ రిలీజ్ అయ్యి ఓవర్ ఇయర్ అయిపోయింది. అండ్ ఎప్పుడు సరే ఇంత అంబిషియస్ ఫిల్మ్ ఒకసారి పికప్ చేసుకున్నప్పుడు మన ఆడియన్స్ కూడా కొంచెం టైం ఇవ్వాలి. మనం ఒక చేంజ్ ఓవర్, ఐ మీన్ ఇట్ వాజ్ స్ట్రాటజైజ్ థింగ్ వేర్ వీ వర్ లైక్, లేదు లెట్స్ గివ్ ఇట్ టైమ్. అండ్ ఇలాంటి ఒక లుక్తో ఇలాంటి ఫిల్మ్తో వచ్చిన రిసీవ్ చేయడం కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్స్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్ టుగెదర్. సందీప్ గారు, పాన్ ఇండియాకి వెళ్తున్నారు కదా, పాన్ ఇండియాకి మీట్ అయ్యేంత ఆ ఎమోషన్స్ కానీ ఆ స్టఫ్ కానీ మైకల్ డెలివరీ చేయగలడా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్, పాన్ ఇండియా అనేది వెరీ మీడియా క్యూరేటెడ్ టర్మ్ అండి. ఐడియలీ ఐ వుడ్ సే ఈ ఫిల్మ్ని మేము మల్టిపుల్, కొంచెం సైలెంట్ ఉంటారా ప్లీజ్, కొంచెం సైలెన్స్ ప్లీజ్ బాస్. సారీ. సో పాన్ ఇండియా ఇస్ ఐడియలీ a very media curated or a PR strategy term అండి జనరల్గానే. ఐ వుడ్ సే ఇట్స్ అబౌట్ టేకింగ్ ఇట్ టు మోర్ లాంగ్వేజెస్. బికాజ్ యాజ్ కాంటెంట్ సినిమాగా కానీ అది చెప్పిన విధానంగా కానీ ఒక ఫిల్మ్ మేకింగ్ స్టైల్గా కానీ ఇట్ హ్యాస్ ఎ వెరీ యూనివర్సల్ రీచ్ అండి. రేపు ఈ సినిమాని మీరు అలా యాజ్ ఇట్ ఈస్గా సబ్ టైటిల్ చేసి యూరోప్లో రిలీజ్ చేసినా ఇట్ విల్ స్టిల్ లుక్ ఒరిజినల్ టు ఇట్స్ కల్చర్ అండ్ ఫిల్మ్ మేకింగ్ నేచర్. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఫిల్మ్. అది రంజిత్ జై, ఇది ఎందుకంటే అనేది సినిమా చూసాక మీరే తెలుసుకుంటారు. దట్స్ రంజిత్ జైకోడిస్ క్రెడిట్. సందీప్ గారు, ఇది ట్రైలర్ బాలకృష్ణ గారు లాంచ్ చేశారు కదా, చూసిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలుకి, ఏంటి ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారండి. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. దాట్స్ అంటే ఎవరన్నా సరే ఇంత ఎక్స్పెక్ట్ చేయరు అనేది ఆ ట్రైలర్ చూసినప్పుడు సరే ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ గాటన్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్ ఇస్ దట్ అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు చూడగానే, ఏంటిది ఇలా ఉంది ఏంటి అని. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఏమైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడమే ఈ సినిమాకి పర్పసే టు బిగిన్ విత్, టు సర్ప్రైజ్ అండ్ సే హే లిసన్, ఇలా కూడా వీ క్యాన్ డెలివర్ అ ఫిల్మ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు అని. సో ఐఎమ్ గ్లాడ్ ఆయన రియాక్షన్ ఇచ్చారని. మీకు మొత్తం కూడా ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ బాగా అవుతున్నారు కదా. సో అంటే ఇట్లా ఈ పాన్ ఇండియా మూవీ చేయడానికి వాట్ ఈస్ రీజన్, అంటే ఇలా వెళ్ళాలి అనుకున్న థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? ఈ సినిమా అండి, ఈ సినిమానే దీనికి కారణం. ఈ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. అండ్ అప్పుడప్పుడే ఇలాంటి సినిమాలు కుదురుతాయండి. మనం ఎంత ప్లాన్ చేసినా కూడా దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి. ఇలాంటి ఒక జాన్రా కానీ, ఆ ఫిల్మ్ మేకర్ కానీ, మాకు కలిసి వచ్చిన యాక్టర్స్ కానీ, అండ్ బియాండ్ అస్ థింకింగ్ ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్నా వీఆర్ వర్కింగ్ విత్ సమ్ రియలీ బిగ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు, బిజినెస్లో చాలా నాళ్ళ నుంచి బిజినెస్ తెలిసిన ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్కి ఎంత డెలివర్ అవ్వగలదు అని. సో దేవ్ ఆల్సో రియలీ బిలీవ్ దట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు డెలివర్. సో హెన్స్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ వెరీ మ్యాసివ్ రిలీజ్. ఆ భయం నాకు కొంచెం ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ భయపడట్లా, నాకు కొంచెం భయం ఉంది. తెలుగు, తమిళ్, హిందీ అని కొంచెం పెద్ద రిలీజ్ వెళ్తున్నామని. సో ఐ హోప్ యాజ్ యూ సే దట్ పీపుల్ లైక్ ఇట్ అండ్ రిసీవ్ ద ఫిల్మ్. బడ్జెట్ పరంగా చూసుకుంటే మరి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి బడ్జెట్ మీ మీద అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి టైంలో. ఎట్లా బడ్జెట్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్ అని కాదండి, కంటెంట్ని బట్టే. ప్రమోషన్ బడ్జెట్ ఎన్ని చోట్లకి మనం సినిమాని తీసుకెళ్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఒక సినిమా బడ్జెట్ ఎన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం అని ఉండదు.
కేజీఎఫ్ పెద్ద హిట్టే, కాంతారా పెద్ద హిట్టే, ఆర్ఆర్ఆర్ పెద్ద హిట్టే, 3 బడ్జెట్లకి సంబంధమే లేదు కదా. ఐఎమ్ నాట్ ట్రైన్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి ఏం అవసరమో అది కొంచెం ఎక్కువే, అది బాగానే పెట్టారు. అండ్ ఇట్ వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ మూవీ. ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఏ టెన్షన్స్, కాంప్లికేషన్స్ లేవు. దే వెరీ పీస్ఫుల్. ఫిల్మ్ డెలివర్ అయిందంటే అందరూ చాలా హ్యాపీ. కానీ మొత్తం చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగా ఉన్నాయి కదా, హార్డ్ వర్క్ అంటే ఎట్లా దీన్ని మరి చూసారు ఇది? ఇట్ ఈస్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఇమోషనల్ లవ్ స్టోరీ నరేటెడ్ ఇన్ అన్ యాక్షన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు సీతారామం అనేది ఒక సాఫ్ట్, ఒరిజినల్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక యాక్షన్, ఒరిజినల్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి ఆ డైరెక్టర్ పర్స్పెక్టివ్లో వచ్చిన ఒరిజినల్ నరేటివ్. సో ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ దానికి ఎఫర్ట్ అంటారా, ఇట్స్ మై జాబ్ అండి. ఇఫ్ ఎ డైరెక్టర్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మీ, అది డెలివర్ చేయడం నా బాధ్యత ఒక యాక్టర్గా. అండ్ ఐ హ్యావ్ పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ టు డూ ఇట్. సందీప్ గారు, ఈ సినిమాకి వచ్చేసరికి కాస్టింగ్ అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కాస్ట్ కుదిరింది. సో వీళ్ళందరిని ఎలా ఒప్పించారు మీరు కానీ, రంజిత్ గారు కానీ? ఒక్కొక్క కథ ఒప్పించిందండి. ఇప్పుడు వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ హ్యూజ్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ స్పేస్, వీళ్ళందరూ కూడా టెరిఫిక్ యాక్టర్స్ అండ్ దే వెరీ చూజీ యాక్టర్స్. వాళ్ళు ప్రతి సినిమా చేసే యాక్టర్స్ కాదు, వాళ్ళు చాలా కేర్ఫుల్గా అండ్ చాలా బిజీ యాక్టర్స్. టైమే ఉండదు అసలు. సేదు అన్న కది అసలు మేము లిటరలీ ఆయన సెకండ్ సండేలు, హోలీ ఇలాగ ఆయనకి ఎప్పుడెప్పుడు బ్రేక్ ఉంటుందో అలా మాకు ఇచ్చారు 10-12 రోజులు. సో బట్ వాళ్ళు ఈ సినిమాలో ఒక భాగం అవ్వాలనుకున్నారు. ఎందుకంటే మేము ఏమైతే ఒక స్పెషల్ ఫిల్మ్ అని తీయాలనుకుంటున్నామో వాళ్ళు నమ్మారు ఈ సినిమాని. లైక్ ఈ డైరెక్టర్ని నమ్మారు, మా ప్రయత్నాన్ని నమ్మారు. సో ఆ నమ్మకమే ఇప్పుడు దాకా ట్రైలర్కో, టీజర్కో వచ్చిన రెస్పాన్స్. రేపు సినిమాకి కూడా అలాగే రావాలనేది మా కోరిక, నమ్మకం. బట్ యు గైస్ హావ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ టెల్ దస్. సో సందీప్ గారు అందరూ నన్ను చెప్పండి ప్లీజ్. అంటే హిందీ మార్కెట్ మనకి తెలుగుకి సెట్ అయింది, ఓపెన్ అయింది. బట్ చాలామంది ఏంటంటే కొంతమంది ఏదో శాటిలైట్ కోసం, డిజిటల్ కోసం హిందీలో రిలీజ్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు బాగా ఎక్కువ మంది. బట్ మీ దగ్గర జెన్యూన్గా కంటెంట్ ఉందని నమ్ముతున్నారు మీరు. అండ్ మీరు ఒక ఎఫర్ట్ పెట్టి హిందీలో కూడా డబ్ చేశారు. బట్ స్టిల్ ప్రమోషన్స్ విషయంలో హిందీ ఎందుకు వదిలేశారు? ఫస్ట్ పాయింట్ అండి, శాటిలైట్ డిజిటల్ ఈ సినిమా హిందీ ఆల్రెడీ అయిపోయిందండి. అది ఎలాగన్నా కూడా అయ్యేవే. రెగ్యులర్గా మనకి సినిమాలకి ఏం చేస్తారంటే డబ్ చేసుకుని దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేసి శాటిలైట్ డిజిటల్ ఎక్కడికంటే అక్కడికి అమ్ముకుంటారు. అండ్ తెలుగు ఫిల్మ్స్ దట్ వే హ్యావ్ బీన్ ఎ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్ వెంచర్ ఫర్ ద నార్త్ మార్కెట్. వైల్ థియేటర్ రిలీజ్ కానీ వచ్చేసరికి దాంతో ఒక ఖర్చు కూడా ఉంటుంది. ఏంటి ఇన్ని స్క్రీన్స్లో వేయడానికి సినిమాని కానీ అని. సో ఆ ఖర్చు కూడున్నప్పుడు చాలామంది అన్లెస్ దే బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ వర్త్ ఆర్ రికవరింగ్, దే డోంట్ టేక్ ఇట్. మాకు లక్కీగా వెరీ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ హెవ్ కమ్ ఫార్వర్డ్, బాట్ ద ఫిల్మ్. ఈ సినిమాని కొనుక్కుని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రమోషన్కి వచ్చేసరికి నా ప్రయత్నం, నేను నా వంతు ఎంత చేయాలో నేను చేస్తున్నాను. అండ్ వాళ్ళని నేను అడుగుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఫస్ట్ టైం ఒక విషయాన్ని చేసే ప్రయత్నం కాబట్టి మేము లర్నింగ్ ప్రాసెస్, దీన్ని ఎలా చేయాలి ఏంటి అని. అండ్ దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్డోర్ ప్రమోషన్స్ అండ్ ఆల్ దట్ దేర్. ఈ ప్రెస్ మీట్స్ ఇలాంటి అనేవి ఇంకా ప్లానింగ్ జరుగుతున్నాయండి. మాకు లర్నింగ్ కర్వే కదా. సో వీఆర్ లర్నింగ్ దాట్. భరత్ చౌదరి గారు సార్, చెప్పండి సరే. అంటే బడ్జెట్ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ, మైకిల్ అనేది ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటి డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, అక్కడ ఆడియన్స్ని మీట్ అవుతుంది కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే మార్కెటింగ్, అంటే సినిమా రిలీజ్కి ముందు ఎంత పెట్టాం, ఎంత బిజినెస్ చేసిందనే కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో మీరు ఎంత సాటిస్ఫాక్షన్? బడ్జెట్ అండి, ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్ వేరు, ఇప్పుడు వేరు. కంటెంట్ అనుకున్న దగ్గర నుంచి బెటర్మెంట్ గురించి పెద్ద పెద్ద లెజెండరీ ఆర్టిస్టులు పెరిగారు. విజయ్ సేతుపతి గారు ఉన్నారు ఫస్ట్ నుంచి, మిగతా వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు పెరిగారు. వెరీ కంఫర్టబుల్గా మేము షూటింగ్ ఫస్ట్ డే వెళ్ళకముందే హిందీ కొనడం, 2-3 ఏరియాలు అయిపోవడం, వెరీ కంఫర్టబుల్ స్టార్ట్ అయిందండి. మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ డబుల్ అయింది, కానీ బిజినెస్ అంత మించి అయింది. బిఫోర్ రిలీజ్ గర్వంగా చెప్తున్నా, ప్రాఫిట్తో రిలీజ్ చేస్తున్నాం. దట్ టు 1 month బిఫోర్ సందీప్ కృష్ణ గారి సినిమా వరల్డ్ వైడ్గా అమ్మేసి, ఇంక్లూడింగ్ తెలుగు థియేటికల్ రైట్స్ దగ్గర నుంచి కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ వరల్డ్ వైడ్ రైట్స్ 1 month ముందు అమ్మేసిన సినిమా. వెరీ కంఫర్టబుల్గా ఉన్న ప్రొడ్యూసర్స్ మేము ఈ సినిమాకండి. దట్టు హిందీ అండి, ఇందాక హిందీ అన్నారు కదా. హిందీ ఎన్ఎస్ స్టూడియోస్ అని పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ అండి వాళ్ళు. 600 థియేటర్స్తో హిందీ రిలీజ్ అవుతుందండి, స్ట్రైట్ పిక్చర్ లాగా. కన్నడ కేజీఆర్ స్టూడియోస్ అండి, కేజీఆర్ ప్రొడ్యూసర్స్, కన్నడ రిలీజ్ అండి. రెడ్ జైంట్ అండి, తమిళనాడు. సుజిత్ అని ప్రొడ్యూసర్ అండి, మలయాళం #1 ప్రొడ్యూసర్. ఆయన కూడా మంచి ప్రొడ్యూసర్, పెద్ద డిస్ట్రిబ్యూటర్. సో వరల్డ్ వైడ్ సరిగమా సినిమాస్ ఓవర్సీస్, కేజీఎఫ్, RRR, PS1 చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అండి. వరల్డ్ వైడ్గా ఆల్ టాప్ డిస్ట్రిబ్యూటర్స్తో హై రేంజ్లో మంచి ఎక్స్‌ప్లాయిటేషన్తో ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి మాకు. సార్ రామ్మోహన్ సార్,
ఇప్పుడు మైకిల్ తర్వాత నెక్స్ట్ మన బ్యానర్ నుంచి ఏమేమి సినిమాలు రాబోతున్నాయి సార్? అసలు ఏం లైనప్? అంటే ఇట్స్ దేర్ లిస్ట్ ఇస్ దేర్. ధనుష్ గారితో అయితే ఉంది ఆల్రెడీ. బట్ ఐ థింక్ ఇన్ దిస్ మీటింగ్ వీ విల్ హ్యావ్ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్ దట్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ స్పీక్ టు యూ లేటర్. Hi Ranjit. Hi. Hi. The film looks very distinct, like with the warm sepia tones. Yeah. How did you arrive on the visual choices of the film? Yeah. And where did you find Kiran Kaushik? He has done just one film, right? Meesai Murukku. This is the first film. Meesai Murukku is not the first film. Acha, okay. అందరూ ఒక్కసారి మా డిఓపి కోసం క్లాప్ చేయాలండి. ఎందుకని క్వశ్చన్ తర్వాత చెప్తా. జెన్యున్లీ the story demands the color, tone, and everything and that. Okay, I do prep works more than anything. So I know Kiran from long time. He was a trainee in my first movie. Okay, so he was with my first DOP, assistant to my first DOP. Then he went to Mumbai and worked with Ravi Varman sir. So, but he was in touch with me constantly. Okay, I know him for a long time. And when the script, I narrated the script and I told this is what the way I am going to make the film. He said some few ideas. So it's a collaborative process. So we decided it should be in this warm tone. It should be shot in these types of locations. Even we collaborated with a art director that he said to register the period, we should look for a location that has a huge windows. Simple example I am saying. Okay, huge windows, high ceiling, like that. The places if you find, you can register the period also, like that he said. So it's a teamwork actually. Okay. And love has been a constant theme in your films, right? Puriyada Pudir was a love story told as a thriller. And Isped Raja was a love story told as a relationship exploration. This is also, like Sandeep said, it is a love story told as an action film. What is this fascination with love when you, at its core in your films? Without love, there is nothing, you know. So everything is related to love. If you take, this movie is all about the violence you can take. But violence is not a thing that you can apply on somebody or anybody without any reasons. Okay. The root cause for the violence, if you take, there will be some love for a person or property or some possession or anything. Okay. So there will be a love. There will be a love in anything. Last question. Yeah. So when you start writing your films, does love come first? At least for Michael, did love come first or did the action part come first? Emotions come first. Okay. Love is a part of the emotion. So I write with the emotions and characters. From there, character development, everything comes and attached to that. వరుణ్ గారు, ఈ క్యారెక్టర్ విన్నాక ఓకే చెప్పారా? వినక ముందే సందీప్ కిషన్ కోసం ఓకే చెప్పారా? లేదు, నాకు క్యారెక్టర్ విన్నాను. అంటే ఫస్ట్ సందీప్ చెప్పాడు. అండ్ నాకు సందీప్ ఎప్పటి నుంచో మాకు ట్రావెల్, మేము కలిసి సినిమా కూడా చేసాం ఇంత మునుపు. సో నాకు ఎప్పుడు చెప్పాడు యూజువల్గా సందీప్, ఏమైనా క్యారెక్టర్లు ఉన్నా కూడా ఇది ఎందుకు బాబాయ్, ఇది అసలు నీకు సెట్ కాదంటాడు. సో ఫస్ట్ టైం ఎక్సైట్ అయ్యి నాకు ఫోన్ చేసి సందీప్ చెప్పాడు. అండ్ ఐ వాజ్ లైక్ డెఫినెట్గా తను చెప్పాడంటే ఏదో ఒకటి వెయిట్ ఉంటుంది క్యారెక్టర్కి అనుకున్నా. అండ్ నేను రంజిత్ గారిని కలిసిన తర్వాత ఆయన నాకు స్టోరీ మొత్తం చెప్పాక నాకు అసలు అంటే నేను ఇప్పటిదాకా 2007 హ్యాపీ డేస్, ఆల్మోస్ట్ 15 years నుంచి నేను ఇలాంటి క్యారెక్టర్ అయితే నా లైఫ్లో చేయలేదు, నా కెరియర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది. మీరు కూడా రేపు సినిమాలో చూస్తే షాక్ అవుతారు అనుకుంటున్నాను నేను. సో యా సార్, లోకేష్ కనకరాజు ప్రజెంట్స్ అనేది ఏంటి సార్? అంటే ఈ కంటెంట్ నచ్చి ఆయన ప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే ఈ స్టోరీలో కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఫస్ట్ ఐ వాంట్ ఆన్సర్ వరుణ్స్ థింగ్. ఐ జస్ట్ వాంట్ యాడ్ ఎ లిటిల్ టు ఇట్ అండి. జెన్యూన్గా చెప్తున్నా, హీస్ డన్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము వరుణ్ అప్రోచ్ అయినప్పుడు కూడా కోరిక ఏంటంటే, సమ్టైమ్స్ అన్ యాక్టర్ విల్ బెనిఫిట్ ద ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ విల్ బెనిఫిట్ ద యాక్టర్. ఈ కొలాబరేషన్ గేట్ కొలాబరేషన్ అవుతుంది మేము అందరం నమ్మేము. And Ranjit has shown Varun in an incredible way. So I'm very excited for people to see him in the film. Adokati meer adigina danikandi, creative inputsga this is completely 200% Ranjit's baby andi. Ante paapam Lokesh emi cheppaledu, and Lokesh is also a person like that. Ippudu creative filmmaker, if Ranjit is tomorrow presenting a film, ఆయనకు తప్పకుండా డైరెక్టర్ దగ్గరికి ఒక్క మాట కూడా క్రియేటివ్ ఇన్పుట్ ఇవ్వడు. అడిగితే ఓకే అంటారేమో. సెకండ్, ఈ సినిమా స్టార్ట్ అయ్యి సమ్వేర్ మిడ్ వే ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెన్ లోకేష్ కేమ్ ఆన్ బోర్డ్. అది కూడా ఎందుకు అంటే,
మేము ఒక చాలా అంబిషియస్ ఫిల్మ్గా మొదలుపెట్టాం. అది చేయగా మేము అనుకున్న దానికన్నా బాగా వస్తుంది, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది ఎందుకంటున్నానంటే ఏదో గొప్పగా చెప్పట్లా, బట్ ఎప్పుడైతే మనకి ఇన్పుట్ వచ్చి జనాలు బయట మార్కెట్ కూడా ఈ సినిమా నమ్ముతుంది అనే నమ్మకం అది ఇచ్చినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లిటిల్ విత్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ దాన్ని తీసే ప్రిమైసెస్ కానీ కొంచెం చేయగలం. అండ్ మేము దాన్ని చాలా కాన్షియస్గా పెట్టుకుని ఎఫర్ట్ పెట్టి సినిమా చేసాం. సో ఇలా చేసేటప్పుడు ఈ సినిమాని ఎక్కువ చోట్లకి తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక స్ట్రాంగ్ నేమ్ కూడా తమిళ్కి ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇది ప్రైమర్లీ తెలుగు ఫిల్మ్ అండి కదా. అండ్ ప్రతిసారి మనకి ఎఫర్ట్ ఏమవుతుందంటే తమిళ నుంచి తెలుగుకి సినిమాలు వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ తెలుగు నుంచి డబ్ చేసి తమిళకి సినిమా తీసుకెళ్ళినప్పుడు అది డబ్బింగ్ ఫిల్మ్గానే నిలిచిపోతుంది. దాన్ని ఒక స్ట్రైట్ ఫిల్మ్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, రిసీవ్ చేయట్లేదు. ఎక్కడో ఈ సినిమా కుదిరిన అదృష్టం ఏంటంటే నాకు కొన్ని సినిమాలు తమిళ్లో వర్కౌట్ అవ్వడం, రంజిత్ అనేవారు తమిళ్లో ఇంతకు ముందు హిట్లు ఇవ్వడం, సేదు అని ఉండడం, అండ్ ఒక్క సంబడి హూజ్ వెరీ జెన్యున్. అంటే ఇప్పుడు లోకేష్ అనేవాడు అంత ఈజీగా ఏ సినిమాకి ప్రజెంట్ చేయడానికి ఒప్పుకోడు, తను నిజంగా కంటెంట్ని ఫిల్మ్ మేకర్ని నమ్మితేనే వస్తాడు. సో అలాంటి వాడి సినిమా నమ్ముతున్నాడు అనే ఒక్క మాట ఆడియన్స్కి తెలియాలి. దట్ విల్ గివ్ అస్ ద బూస్ట్. ఇప్పుడు నాకు ఒకవేళ లైక్ అగైన్ ఐ సెడ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు చాలా జెన్యున్ వాళ్ళు వచ్చి ఒక సినిమా బాగుంది, ఈ సినిమా నేను నమ్ముతున్నాను అని బ్రాండ్ చేయడం ఒక సినిమాకి ఎప్పుడు అడ్వాంటేజ్ అండి. లైక్ సుకుమార్ గారు వచ్చి ఉప్పెనకి ప్రెజెంట్ చేసినప్పుడు ఆ సినిమాకి ఒక పెద్ద బూస్టింగ్ అది జరిగింది. నాకు ఇక్కడ అది కుదరలా. ఐ హ్యాడ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ ఏషియన్ ఫిల్మ్స్ రామ్మోహన్ గారు అండ్ భరత్ చౌదరి గారు వాళ్ళ భుజం మీద తీసుకెళ్ళి, అండ్ కొద్ది గొప్ప నేను అందరికీ తెలుసు అండ్ సేదు అని వచ్చారు. బట్ తమిళకి వెళ్ళేసరికి లేదు, ఈసారి ఆ కోడ్ ఏదో క్రాక్ చేయాలి, ఎందుకు తెలుగు వాళ్ళను తెలుగు ప్రొడక్షన్ తమిళ సినిమాని స్ట్రీట్ ఫిల్మ్లో ప్రజెంట్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆ కోడ్ క్రాక్ చేయడం కోసం వి అప్రోచ్ లోకేష్. అండ్ తను కూడా లేదు నేను చూడాలన్నాడు. ఓ 20 minutes ఫుటేజ్ చూసి లేసి కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చి చేయండి రా అన్నాడు. అండ్ హీస్ రియలీ లవ్ ద ఫిల్మ్ అండ్ హీస్ ఇవాళ వరకు తెగ మోస్తున్నాడు సినిమాని. లైక్ మొన్న కూడా వీ హ్యాడ్ అన్ ఈవెంట్ ఫర్ ద తమిళ్ ప్రమోషన్స్ అట్ కోయంబత్తూర్, 15,000 మంది వచ్చారు. సో తను చాలా ఈ సినిమాని నమ్మి, రంజిత్ అనే ఫిల్మ్ మేకర్ని నమ్మి భుజాల మీద మోస్తున్నాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మొత్తం కూడా అన్ని లాంగ్వేజెస్ మరి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా లేకపోతే? తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 నేను డబ్బింగ్ చెప్పానండి. కన్నడ మలయాళం ట్రై చేశా, మళ్ళీ నేను తిట్టుకుంటారేమో అని నేను చేయలే. నెక్స్ట్ సినిమాకి ట్రై చేస్తా. ఇందులో నాకు యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నేను హిందీ డబ్బింగ్ చెప్తున్నా, మధ్యాహ్నం మొత్తం చెన్నై ఈవెంట్ ఫోన్ కాల్స్ కోఆర్డినేట్ చేస్తున్నా, సాయంత్రం మనకి ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నాకే భాషలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయండి. ఈ స్లాంగ్ దాంట్లో, ఆ స్లాంగ్ దీంట్లో వచ్చేస్తుంది. ఈ డబ్బింగ్ నేను అయిపోయాక 1 day మౌనవ్రతం పాటించాలనుకుంటున్నాను నేను. అంటే నాకే అనిపిస్తుంది లేదురా నువ్వు కొంచెం కష్టం, ఇలాగైతే కష్టం, ట్రిప్ అయిపోతున్నాయి మాటలని. ఆల్ అబౌట్ లవ్ అన్నారు కదా, మీ లవ్ స్టోరీ ఎంత యూనిక్గా ఉండిపోతుంది? వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ? అంటే ఇంత ఫైట్ చేస్తే అంత లవ్. ఇట్స్ ఎ డార్క్ లవ్ స్టోరీ అండి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టరే. దేర్ ఇస్ నో వైట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టర్. ఇట్స్ ఎ డార్క్ లవ్ స్టోరీ. అండ్ చాలా సంకీగా ఉంటాయండి సీన్స్, రైటింగ్. నేను ఈయన రాసిన ఏ ఒక్క సీను నేను కొన్ని సార్లు అయితే సెట్లో నవ్వేసేవాడిని. అండ్ దిస్ గర్ల్ ఇస్ డన్ సచ్ అ గుడ్ జాబ్ ప్లేయింగ్ ఇట్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ అన్ప్రెడిక్టబుల్ రోల్. అండ్ అందులో మా అందరికీ కొద్ది గొప్ప ఏదో ఒక భాష వచ్చు. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుగో తమిళో ఏదో ఒక్క భాష వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయికి 2 భాషలు రాదు. అండ్ నా క్యారెక్టర్ ఈ సినిమాలో అసలు మాట్లాడదు. మొత్తం కలిపి ఒక 100 lines ఉంటాయేమో. బట్ హర్ క్యారెక్టర్ తీరా విల్ కీప్ టాకింగ్ నాన్ స్టాప్. సో ఇట్ ఈస్ రియలీ ట్రికీ అండ్ షీ ప్లేడ్ ఇట్ రియలీ వెల్. Divyansha Garu. Hello. Hi. You look absolutely gorgeous in the trailer. Thank you. So, what made you choose this film? Like, So I had my narration with Ranjit sir, and the vision that he had, he wanted it to be a slick film, still a little raw. There were certain things about my character that I really liked. The way that he's written Thira. I think it's the most performance-oriented. I don't have a very large career span, but in whatever I've done, I think this is the most performance-oriented role that I've ever played, and I'm kind of very proud of it. So I'm really excited for everybody to see it. And it was mostly the way that he's written it. It's like life. There's no good, there's no bad. It's like a mix. Yet you will walk out of the theaters loving every character that you see, even if it's the villain or the hero. And I've known Sandeep for a bit, and I've wanted to do a film with him for a while. So the script, Ranjit sir being a part of it, him, all of that, I just had to do it.
థ్యాంక్ యూ మీడియా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. విష్ గుడ్ లక్. మళ్ళీ సక్సెస్ తర్వాత కలుసుకుందాం మనం అయితే. అండ్ ఓకే, హీ ప్రామిస్డ్ మీ మళ్ళీ ఈవెంట్ నేనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డిఫరెంట్ కొత్త తరహా చిత్రాన్ని చూడాలి అనుకునే ప్రేక్షకులు అందరూ కూడా రెడీ అయిపోండి. అంతా సిద్ధం చేసేసారు మైకెల్ టీమ్. అండ్ థర్డ్కి మీరు వచ్చి సినిమాని చూసి సక్సెస్ అన్న దీంతో ఆశీర్వదించడమే మిగిలింది. అండ్ మీరు ఇస్తారని బిగ్గెస్ట్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి మరొకసారి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.